ఏయ్, నువ్వు ఏదో జోష్లో నేనున్నాను ప్రభుత్వం ఉంది అన్నావు. మరి నిన్నెవరు కాపాడతారు బంగారా? నువ్వు ఆ, ఏ? నా కోసం వాళ్ళందరినీ కొట్టావు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ ని నేను సీరియస్ గానే తీసుకుంటా. కొంచెం ధైర్యం అయినా వస్తుంది. పర్వాలేదు, నువ్వంత పిరికివాడివి కాదులే. నేనే అపార్థం చేసుకున్నా. అమ్మాయి విషయంలో, కుటుంబం విషయంలో, భాష, దేశ విషయానికి వస్తే మనలో ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నా ఒక్కడికే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుర్రాడికి ఆ ధైర్యం ఉంది. వాళ్ళలో నేను ఒక్కడిని అంతే. అయినా నా ధైర్యాన్ని పక్కన పెడితే అమ్మాయివి ఒక్కదానివి ఈ అడవిలో ఉంటున్నావు చూడు, నీకు నాకంటే ధైర్యం చాలా ఎక్కువ. నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఝాన్సీ రాణి టైపు. సరే, ఇప్పటికైనా చెప్పొచ్చుగా, నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద అడవిలో ఏం చేస్తున్నావు? నేను ఈ అడవికి వచ్చింది ఇక్కడికి వచ్చే రకరకాల పక్షుల గురించి రీసెర్చ్ చేయడానికి. నువ్వేంటి బంగారం, నాలాంటి రాజా ది గ్రేట్ పైన రీసెర్చ్ చేయడం వదిలేసి పక్షులు పశువులు అంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. ఈ పక్షుల్లో ఏది ఆడ ఏది మగ అని ఎలా తెలుసుకునేది? రేపు ఉదయం నాతో రా, నేను చూపిస్తాను. నేను నీతోనా? నిజంగానా? మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? టాప్ ఆఫ్ ది మౌంటైన్, 3000 feet అబౌవ్ సీ లెవెల్. అవునా? మా అమ్మ మేడ మీద బట్టలున్నాయి తీసుకురారా అంటే పోమ్మా కాళ్ళు నొప్పెడుతున్నాయని తప్పించుకునేవాడిని. నీతో కలిసి ఇంత పైకి నడిచి వచ్చానంటే అస్సలు నమ్మలేకపోతున్నా. నువ్వు ఒక్కడివి కొడుకువా? అయ్యో, ఒక్క కొడుకున్నందుకే మఠానికి ఏనుగునిస్తానని రాసిచ్చారు. అదే ఒకవేళ ఇద్దరు ముగ్గురు పుట్టుంటే పులి, సింహం, నక్క అని అడవి మొత్తాన్ని రాసిచ్చేవాడు నా బాబు. నువ్వు ఒక్కతే అమ్మాయివా? అవును. సరిపోయింది, గంతకు తగ్గ బాంత. ఒకే కూతురు అంటున్నావు, ముద్దుగా పెంచుంటారు. మీ అమ్మ నాన్నను వదిలేసి ఎందుకని అడవిలోకి వచ్చావు? వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతారు కదా. చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, చెప్పకు. పర్సనల్ విషయాలు నాకెందుకులే. నేనేం కావాలని మా అమ్మ నాన్నల్ని వదిలేసి రాలేదు, వాళ్ళే నన్ను వదిలేశారు. మా అమ్మ నాన్నలకి డైవర్స్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. కోర్టు అమ్మ దగ్గర 15 రోజులు, నాన్న దగ్గర 15 రోజులు ఉండమంది. మా నాన్నకి తన ఆనందం, తన సంతోషమే ముఖ్యం, నేను కాదు. అందుకే ప్రేమకు బదులుగా డబ్బులిచ్చి పంపేవాడు. కనీసం అమ్మ దగ్గరైనా సంతోషంగా ఉందామని తనింటికి వెళితే అమ్మది అదే పరిస్థితి. అక్కడ కూడా ప్రేమ దొరికేది కాదు. నా పరిస్థితి ఎలా ఉండేదంటే, అమ్మ దగ్గరికి వెళితే ఇంకెవరినో నాన్న అని పిలవాల్సి వచ్చేది, నాన్న దగ్గరికి వెళితే ఇంకెవరినో అమ్మ అని పిలవాల్సి వచ్చేది. నేను మా అమ్మా నాన్నలతో ఉండాలని కోర్టు చెప్పింది, కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. ఇద్దరూ కావలసినంత డబ్బిచ్చేవారు, కానీ నాకు కావాల్సింది వాళ్ళ ప్రేమ. అప్పటి నుంచి నాకు నేనే అన్ని. ఎవరిని నమ్మలేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోలేదు. స్వేచ్ఛగా ఉండాలన్నదే నా ఆశ. అందుకే నాకు పక్షులంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే అడవిలో రీసెర్చ్ చేయడానికి వచ్చాను. ఈ గూడెం జనం, వాళ్ళ ఆప్యాయత, ఈ ప్రకృతి నా బాధలన్నీ మర్చిపోయేలా చేసి సంతోషాన్ని ఇచ్చాయి. అమ్మ నాన్న ఇద్దరు ఉన్నా అనాథం నేను. ఎక్కువగా సంతోషపడిపోకు. ఈ అందాలు ఉండేది ఇంకా కొంతకాలమే. ఎందుకు? గ్లోబలైజేషన్ పేరుతో మీ ఇష్టం వచ్చినట్టు రింగ్ రోడ్లు, బంగ్లాలు అంటూ అడవుల్ని నరుక్కుంటూ పోతే ఇంకెక్కడుంటుంది ప్రకృతి, పచ్చదనం? తన గురించి చెప్పంటే నేచర్ అని టార్చర్ పెడుతుందంటరా బాబు. గడిచిన 7 ఏళ్లలో అడవి జంతువుల బారిన పడి 340 మంది మనుషులు చనిపోయారు. చూసావా, జంతువులే డేంజరస్. అదే మనుషుల వల్ల 4346 జంతువులు చనిపోయాయి తెలుసా? బాగుంది. మా 7th స్టాండర్డ్ నిర్మలా టీచర్ జాగ్రఫీ క్లాస్ విన్నట్టుంది. ఏయ్ టక్కర్ పోరే, సరిపోయింది. ప్రేమ క్లాస్.
ఇదేం ఆశ్చర్యం స్వామి, ఆ కాళింగ మనుషుల్ని చూసిందంటే తొక్కి చంపేసేది, అట్టాంటిది మిమ్మల్ని కాపాడిందంటే. గజముకుడా గణేశుడా నమ్మిన దేవా, నిన్ను కొలిచే భక్తులకి కల్పతరువు నీవే. హాయ్ కాళింగా, నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? నేను నిన్నేమి చేయను, నువ్వు నన్నేమి చేయకూడదు. కాళింగా, మన గూడెం జనాలు నువ్వంటే చాలా భయపడుతున్నారు. అందుకే నా దగ్గర నీ గురించి బల్లాల దేవంత బిల్డప్ ఇచ్చారు. కానీ నన్ను కాపాడి నువ్వు హీరో అయ్యావు. మళ్ళీ విలన్ అవ్వద్దు. కాళింగా, మాదొక చిన్న కుటుంబం. నాన్న లేడు, అమ్మ మాత్రమే ఉంది. రీసెంట్గా ఒక అమ్మాయిని లైన్లో కూడా పెడుతున్నా. మా అమ్మకి కొడుకుని, మా ఆవిడికి మాంగళ్యాన్ని మిగిల్చినందుకు థ్యాంక్స్. సారీ, నువ్వు తెలుగు ఏనుగు కదా? కాళింగా, నా ప్రాణాలు కాపాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం పర్వాలేదు, షేకండి ఇచ్చే. వావ్, బ్యూటిఫుల్. వాట్ ఏ సర్ప్రైజ్. కూర్చో మీరా. ఏ ఈ అడవిలో నీకే సీక్రెట్ ప్లేస్ ఉంటాయా? అదేంటో కానీ ఈ ఫారెస్ట్ లో మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిన దగ్గర నుంచి నా దినచర్య మారిపోయింది అనుకో. ఫస్ట్ నైటా? ఆ రోజు కొండ మీద వేరే వేరే టెంట్లలో మన ఇద్దరం పడుకున్నాం కదా, అది అవుట్డోర్ లో ఫస్ట్ నైటే కదా. అదా? ఏయ్, నీకు వేరేలా అర్థమైందా? మీ అమ్మాయిలు పాజిటివ్ థింకింగ్ కొంచెం పెంచుకోండి. అయ్యో, మ్యాట్రిక్ వచ్చే. మ్యాట్రికా? వచ్చేస్తా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. మనకి ఈరోజు చాలా విశేషమైన రోజు. కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం ఈ భూమి మీద ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని డెలివరీ చేసిన డాక్టర్కి, అందుకు సాయం చేసిన నర్సులకి ముందు చాలా పెద్ద థ్యాంక్స్. ఆ అద్భుతం వేరే ఎవరో కాదు, నువ్వే. మీరా, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ అడవిలో అయ్యంగార్ బేకరీ లేదు. ఈ ఫ్రూట్సే కేక్ అనుకుని అడ్జస్ట్ చేసుకో. నీకెలా తెలుసు ఈ రోజు నా బర్త్డే అని? ఇన్ఫాక్ట్ నేనే మర్చిపోయాను. చూడు మీరా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయి ఎక్కి ఆటో డ్రైవర్ డీటెయిల్స్ కూడా మేము తెలుసుకుంటాం. అలాంటిది మీ బర్త్డే తెలుసుకోలేమా? చూడు, నీ బర్త్డే నాకు గవర్నమెంట్ హాలిడే లాంటిది. హే, ఏమైంది? నీ బర్త్డేకి ఎవ్వరూ రాలేదని బాధపడకమ్ముడు. ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు, స్పెషల్ గెస్ట్.
భయపడకు. మీట్ మిస్టర్ కాళింగ, ఏనుగుల్లో సూపర్ స్టార్, ఈ అడవి మొత్తానికి రెబల్ స్టార్. డోంట్ వరీ, మన ఫ్రెండే. కాళింగ, కష్టపడి నేను లైన్లో పెట్టాను, దానికి కూడా నీలాగే కొంచెం తిక్క. చెడగొట్టకు, నీకు దండం పెడతా. ఏ భయపడకు, నేను కాళింగ క్లోజ్ ఫ్రెండ్స్. కూర్చో. కాళింగ, ఈరోజు తన బర్త్డే, ఆశీర్వాదం ఇవ్వు. ప్లీజ్ ప్లీజ్, నా పరువు తీకు. వెరీ గుడ్. శభాష్ కాళింగ, శభాష్. అమ్మాయిలు కోపంగా ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటారని మా అబ్బాయిలు అంటూ ఉంటారు. అది నిజమే. నా జీవితంలో నవ్వు, సంతోషం అనేవి మా అమ్మా నాన్నలతో పాటు దూరమయ్యాయి. నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు నువ్విచ్చిన ఈ ఆనందం జీవితం మీద కొత్త ఆశలు చిగురింపచేసింది. నేను ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. హే, థ్యాంక్స్ అనేది బస్సులో సీట్ ఇచ్చిన వాళ్ళకి, క్యూలో ప్లేస్ ఇచ్చిన వాళ్ళకి, పంచదార అయిపోతే అప్పిచ్చే పక్కింటి వాళ్ళకి చెప్పాలి, సొంత వాళ్ళకి కాదు. ఏమంటావు గురు? అవును, నువ్వు కాలేజీలో చదివేటప్పుడు ఎవరైనా అబ్బాయిలు నీకు ఐ లవ్ యూ చెప్పారా? చాలా మంది చెప్పారు, ఎందుకు చెప్పరులే. కానీ నేనెవరికి చెప్పలేదు.